హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. దేశమే కాకుండా ప్రపంచం యావత్తు మోడీ వైపు చూస్తూ ఉంది. మోడీ ఏదైతే మోడీ పైన అంచనాలు పెట్టుకుందో దేశం దాయాది దేశం, శత్రు దేశం మన పైన దాడి చేస్తే టెర్రరిస్టుల పాశవికంగా దాడి చేసిన ఘటనపై చాలా భావోద్వేగంగా దేశం ఎదురు చూసింది ప్రతీకారేచ్ఛతో. ఖచ్చితంగా దీనిపైన ప్రతీకార దాడి జరగాలి. మోడీ షా ద్వయం హయాంలో ఇది జరుగుతుందని చెప్పి అంత ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కొంత సమయం తీసుకున్నాడు మోడీ. దీనిపైన పార్టీలకు అతీతంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం జరిగింది. ఆఖరికి కాంగ్రెస్ కూడా తన సిడబ్ల్యూసి సమావేశంలో మోడీని టార్గెటెడ్గా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఏమైంది ఇంత లేట్ చేస్తూ ఉన్నారు, ఉగ్రవాదం పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా మేము దానికి సంఘీభావంగా ఉంటాం, దానికి మద్దతు తెలుపుతాం, కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆ ఉగ్రవాదుని తుదముట్టించాలి అనే డిమాండ్ నేపథ్యంలో మోడీ దీనికి డిస్టర్బ్ కాకుండా తను చేయాల్సిన పనిని ఎవరెవరికైతే అప్పగించాలనో వాళ్ళకి అప్పగించేసి ఏదైతే సర్జికల్ స్ట్రైక్ అంచనా పెట్టుకున్నారో దేశం మొత్తంగా మోడీ నుంచి ఆశించారో ఒక సర్జికల్ స్ట్రైక్, ఒక మంచి గట్టి గుణపాఠం, ఒక గట్టి దాడి జరగాలి, టెర్రర్ అంతం కావాలి, మంచి గుణపాఠం చెప్పాలి, దీనికి ప్రతీకార దాడి జరగాలని ఏదైతే యావత్ దేశం భావించిందో అదేవిధంగా పహల్గామ్ ప్రతీకార దాడిని ఆపరేషన్ సింధూర్ పేరిట మోడీ చేసిన కార్యక్రమం యావత్ దేశం కాదు ప్రపంచం మొత్తం హర్షించింది. ప్రపంచం దేశాలన్నీ కూడా సంఘీభావంగా మోడీ చర్యల్ని హర్షించాయి, మద్దతు తెలిపాయి. మరోవైపు టెర్రర్ల పైన అటాక్ చేశారు తప్ప ప్రజలపైన మాత్రం అటాక్ చేయకుండా ఒక ప్లానింగ్ ప్రకారం 9 స్థావరాలు ఉగ్రవాదానికి సంబంధించిన 9 స్థావరాలపై 90 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన ఆ ఉదంతం ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్ ప్రపంచం దేశం మొత్తం కూడా హర్షించింది, బాగైంది. ఇట్లాంటి చర్యలు ఇంకా జరగాలి అని ముక్తకంఠతో కోరుకుంటున్న తరుణంలో పార్టీలకు అతీతంగా మోడీకి సంఘీభావం వచ్చింది. అది పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా బీజేపీకి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి, మోడీ ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా మారిందని మనం చెప్పొచ్చు. అయితే పార్టీలు కొంతమందిని పార్టీ రంగు ముసుగేసే ప్రయత్నం జరిగింది, దీన్ని వక్రీకరించే ముసుగు జరిగినా కానీ దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. చెన్నైలో ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పైన సస్పెండ్ చేశారు. అట్లా ఇక్కడ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత కూడా సింధూర్ పేరిట ఇది అరాచకం జరిగింది, ఇది రక్త సింధూరమా, ఇట్లా జరిగింది ఏంది, యుద్ధం వద్దు అని ఆమె ఆ సైన్యం చర్యని కించపరిచే విధంగా కామెంట్ పెట్టారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో సహా సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడుతున్న సంఘటనలు చూస్తున్నాం. జాతి యావత్తు పార్టీలకు అతీతంగా అది బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీయా, కాంగ్రెస్ అని కాకుండా మోడీ చేస్తున్న చర్యల్ని హర్షించాయి. ఉగ్రవాదంపై ఇలా ఉక్కుపాదం మోపాల్సిందే, ఇంకా ఇలాంటివి జరగాలి. అర్ధరాత్రి పూట మేము ఎదురు చూస్తూ ఉంటాం ప్రతిరోజు. ఈ సర్జికల్ స్ట్రైక్ జరగాలి, ఇంకా దాడులు జరగాలి, టెర్రర్ మూకల్ని అంతం చేయాలి. అయితే పాకిస్తాన్ ఆ టెర్రరిస్టులు చనిపోతే కూడా ప్రజలు చనిపోయినాయి అనే విధంగా వాళ్ళకి సంఘీభావం తెలపడం, నివాళులు అర్పించడం, వాళ్ళని అమరులుగా కీర్తించడం పట్ల మరింతగా కోపంతో ఉన్నారు భారతదేశం యావత్ ప్రజలు. దానికి తోడు మేము ప్రతీకారం తీర్చుకుంటామని కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్కు ఇంకా గట్టి గుణపాఠం చెప్పాలి. మోడీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఇంకా ఇలా గుణపాఠం చెప్పాల్సిందే. ఇప్పటికే సింధు జలాలు అవన్నింటినీ కూడా రద్దు చేసుకున్న పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు దాడి ఏకంగా అంటే యుద్ధమే ఏర్పడే పరిస్థితులు ఆసన్నమైన తరుణంలో యుద్ధం జరిగితే నష్టం జరుగుతుంది అనుకున్న కొంత మీమాంసలో ఉన్న కొంత జనం కూడా పాక్ కవ్వింపు చర్యల పట్ల వాళ్ళు రెచ్చగొట్టే ఆ చర్యల పట్ల బాగా కోపోద్రిక్తులు అవుతున్నారు. యుద్ధం జరిగినా పర్లేదు, యుద్ధం చేయాల్సిందే, వాళ్ళని మట్టు పెట్టాల్సిందే, ఉగ్రవాదులు లేకుండా ఏరిపరేయాల్సిందే అనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా యుద్ధం వచ్చినా కానీ మేము రెడీగా ఉన్నాం, నిత్యావసర సరుకులు, బ్లడ్ బ్యాంక్ అవన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ రక్షణ చర్యలు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటూ యుద్ధం వస్తే మేమంతా సంఘీభావంగా ఉంటాం, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా సైనిక చర్య ఎట్లా ఉన్నా కానీ మా సంఘీభావం ఉంటుంది, మీరు ముందుకెళ్లాలా, యువత కూడా భారత సైన్యానికి, ఆర్మీకి సంఘీభావంగా ఉండాలని పిలుపునిచ్చిన నేపథ్యం చూస్తూ ఉంటే అందరి దృష్టి ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడి ఎప్పుడు జరుగుతుందా, నిరంతరం జరగాల్సిందే, ఒక ప్లానింగ్ ప్రకారం ఇంకా ఉవ్వెత్తున దాడులు చేస్తే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు, గుణపాఠం చెప్పాల్సిందే అని డిమాండ్ వ్యక్తమవుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఇప్పుడు మోడీ తీసుకునే యాక్షన్ పైన, భారత సైన్యం పైన, పాకిస్తాన్ పైన జరిగే దాడులపైన దృష్టి కేంద్రీకరించబడి ఉంది. సోషల్ మీడియాలో మొత్తం ఇవే వైరల్గా మారుతూ ఉన్నాయి. ఎవరైనా దీనికి
యాంటీగా కొంత అటు ఇటుగా పోస్టులు పెట్టినా కానీ వారిపై విరుచుకుపడుతున్నారు, దేశద్రోహులు అంటూ తిట్టిపోస్తున్నారు. అందరూ పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ని హర్షిస్తున్నారు. ఇలాంటి ఆపరేషన్లు, సర్జికల్ స్ట్రైక్లు ఇంకా దాయాది దేశం పాకిస్తాన్పై జరగాలని కోరుకుంటున్నారు.